ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నిత్య నన్ను వదిలేసిన తర్వాత నా జీవితం ఏమైపోతుందో అనుకున్నాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మలా ఆదరించావు, నాన్నలా నడిపించావు, స్నేహితుడిలా సేవలు అందించావు. నాకు నువ్వు మళ్ళీ ప్రేమను పరిచయం చేసావు, నా మనసుకు ప్రేమను పంచావు. కెరటాలు రాని సముద్రము ఉండదు, చావులేని బ్రతుకు ఉండదు. అలాగే నేను అనే బతుకు సందరంకి కెరటం నువ్వయ్యావు. అసలు ఈ ప్రపంచంతోనే పని లేదనుకున్న నాకు నన్నుగా ప్రపంచానికి పరిచయం చేసావు. నా ప్రపంచమే నువ్వయ్యావు. తను వదిలేసిన తర్వాత ప్రతి క్షణం నరకం అనిపిస్తున్న నాకు అనుక్షణం ఒక వరంలా, జీవితం పూలవనంలా మార్చావు. నీకు తెలుసా, సూర్యుడు ఉదయించని రోజంటూ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నీ ఊహలు నా హృదయంలో ఉదయించని రోజంటూ ఉండదు. రోజు వెన్నెలు కురిపించే చంద్రుని రూపంలో మార్పు ఉంటుందేమో, కానీ నా మనసుకు వెన్నెలు కురిపించే నీ మీద నేను పెంచుకున్న ప్రేమలో మార్పు ఉండదు. ప్రతి దిక్కున నీ పిలిపే, ప్రతి మలుపు నీ తలుపే. అమ్మలా లాలించే పరిచయం నీ స్నేహం, అది ప్రణయంగా మార్చే పరిచయం నీ స్నేహం. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పావురం, ప్రకృతిలోని పచ్చని పైరుతో సమానం. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు వద్దన్నా, ఈ భూమి మీద నా చివరి శ్వాస విడిచే వరకు, చితిలోని చివరి స్పర్శ ఆగే వరకు నేను నీతోనే ఉంటా. ఐ లవ్ యూ. ఎంతసేపు మీరు ప్రపోజ్ చేసింది ఒక బీర్ బాటిల్కా? మరి లేకపోతే ఎందుకలా? గ్యారంటీ లేని అమ్మాయిని ప్రేమించడం కన్నా ఖచ్చితంగా కెక్కించే బీర్ను ప్రేమించడం మంచిది బాబాయ్. బాడీ గార్డ్ జాబ్, టైం రెండూ మిగిలి. ఎనీవే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే.